హలో అందరికి నమస్తే. మరొక్కసారి మా హౌస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. అలా 2 రోజులండి ఆ ఇంటి వైపు వెళ్ళకపోయేసరికి ఆల్రెడీ వాడు సిమెంట్ వేసేసి ఇలా చెక్కలు కూడా నిలబెట్టేసాడు ఫస్ట్ ఫ్లోర్. సరే పొద్దున చూసాం కదా అనేసి మళ్ళీ సాయంత్రం ఒకసారి మా ఆయన్ని తీసుకొచ్చేసి చూపిద్దామనేసరికి సెకండ్ ఫ్లోర్ కూడా ఇలా కట్టాడు. ఇక లాభం లేదనేసి లోపల అసలు ఎలా చేస్తున్నారనే ఎక్సైటింగ్ ఉంటుంది కదా మనకి కొత్త హౌస్ అంటే. ఎందుకంటే ఇది కంప్లీట్గా కస్టమ్ హౌస్ అనమాట. ఏది ఎలా పెట్టాడో చూడాలనేసి ఇక లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను. ఈ చెక్కలతో వెళ్ళేటప్పుడు కొంచెం డేంజర్ యాక్చువల్గా. మనకి ఎవరన్నా పని వాళ్ళు అలా ఉన్నప్పుడు ఏంటంటే మనల్ని లోపలికి ఎంటర్ అవ్వనివ్వరు ఇక్కడ. ఎందుకంటే చెక్కలన్నీ మీద పడితే మళ్ళీ మనకే కదా ప్రాబ్లము. అందుకని అలో చేయరు. ఎలాగూ ఎవరు లేరు కదా అనేసి ఈవినింగ్ టైంలో అలా వెళ్ళేసి నేను చెప్పిన ప్రకారం ప్లాన్ ప్రకారం ఉందో లేదో ఇల్లు మొత్తం చూస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే ఏదన్నా ఒకవేళ మన చెప్పిన ప్లాన్ ప్రకారం లేకపోతే బిల్డర్కి మనం ఇప్పుడే నోటిఫై చేస్తే అతను ఏదైనా చేంజెస్ చేయాలంటే దిస్ ఈజ్ ద టైం అనమాట. లేదు అంటే ఇంక మళ్ళీ మనం ఇంత హౌస్ కష్టపడి కష్టం చేయించుకొని వేస్ట్ అవుతుంది కదా. అందుకోసమని కూడా నేను ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటున్నాను. ఈవెన్ రూమ్ సైజ్తో సహా నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట మొత్తము. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చామా. నెక్స్ట్ డే వచ్చేసరికి ఇలా చూసారా, మొత్తం ఆల్రెడీ సెకండ్ డే కూడా ఇలా అయిపోయింది. ఇంత ఫాస్ట్గా కట్టేస్తున్నారేంటండి బాబు ఇక్కడ. ఇవి స్ట్రాంగ్గా ఉంటాయో ఉండవో ఏమో కానీ సూపర్ డూపర్ ఫాస్ట్గా మాత్రం కట్టేస్తున్నాడు ఇలానే. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ మరికొద్దిగా అప్డేట్స్ తోటి మరొక వీడియోలో కలుసుకుందాం. సరేనా? అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.